హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదర్శ్ ఆరాధ్య వ్లాగ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం టమాటా పప్పు చేయబోతున్నాము. ఈజీ అండ్ టేస్టీ టమాటా పప్పు. ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడుక్కొని ఒక చిన్న ఆనియన్ తీసుకోండి. నేను 4 టమాటోస్ తీసుకున్నానండి. చిటికెన పసుపు, తగినంత వాటర్. ఒక గ్లాస్ కప్కి 4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానేయండి. ఇంకా మునక్కాయ సపరేట్గా బాయిల్ చేయాలి. దాన్ని వాటర్ను కొంచెం సాల్ట్ వేయండి. కుక్కర్లో వేస్తే మొత్తం మెత్తగా అయిపోయి చిదురుగా అయిపోతుంది. అందుకనే సపరేట్గా మనం మునక్కాయల్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మనకి 5 to 6 విజిల్స్ రావాలండి ఖచ్చితంగా. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ మునక్కాయ పప్పు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సపరేట్గా మనం బాయిల్ చేస్తున్నాము. ఒక 15 minutes కలర్ చేంజ్ అయ్యేదాకా మునక్కాయ ఇప్పుడు డార్క్ గ్రీన్లో ఉంది కదా. 15 minutes తర్వాత అది బాగా బాయిల్ అయ్యి లైట్ కలర్లో వచ్చాక స్టవ్ ఆపేసేయండి. నాకు 15 minutes పడింది. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసేద్దాం. పప్పు కూడా 6 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు తీసేద్దాం. బాగా కుక్ అయింది. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయండి. ఇందాక మనము మునక్కాయలో సాల్ట్ వేసుకున్నాము, అందుకని దాన్ని చూసి మీరు పప్పులో కొంచెం వేసుకోండి. మీకు తగినంత వేసుకోండి. బాగా దాంతో స్మాష్ చేసేయండి. ఊరికనే స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ మునక్కాయ వాటర్ మొత్తం దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాము కదా, దాని వాటర్ కూడా తీసి పెట్టాము. అది కూడా వేసేసి బాగా తిప్పేయాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటానికి ప్రాసెస్ రెడీ చేస్తున్నాం. ఇది వేరే బౌల్లో వేసేసేయండి. కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసి బాగా ఫ్రై అవనియండి. తాలింపు ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది.
పప్పులోకి ఒక హాఫ్ ఆనియన్ తీసుకోండి, ఒక 6-7 వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లిని దంచేసి తాలింపులో వేసేయటమే. ఆ తాలింపు కూడా రెడ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మన తాలింపు ఒక 5-10 మినిట్స్లో రెడ్గా అయిపోతుంది. తర్వాత కరివేపాకు వేయాలి, ఫ్రెష్ కరివేపాకు అండి. మనం పప్పు సపరేట్గా తీసాం కదా, మొత్తం దీంట్లో వేసేసేయటమే. కొంచెం వాటర్ కూడా వేయండి. ఇప్పుడే మీరు సాల్ట్ కూడా టెస్ట్ చేసి మీకు సరిపోతే ఓకే, లేకపోతే సరిపోకపోతే వేసుకోండి మీకు తగినంత. నాకైతే సరిపోయింది. పప్పు బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అవుతే అంత టేస్ట్ వస్తుంది. నాకు ఒక 15 మినిట్స్ పట్టింది బాయిల్ అవ్వటానికి. బాగా బాయిల్ అవ్వాలి. ఎంతో టేస్టీ మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీ పప్పు అప్పడాలతో తినేయచ్చు. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాయిల్ అయింది. 15 మినిట్స్ దాకా బాయిల్ చేసేసి స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాము. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకు ఏ రెసిపీ కావాలి మీరు మాకు కమెంట్లో చెప్తే ఐ విల్ మేక్. నేను ఖచ్చితంగా చేస్తాను ఆ రెసిపీని. మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అవుతే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు జస్ట్ తాలింపు వేసి 5 మినిట్స్ పెట్టి ఆపేస్తే టేస్ట్ అంత రాదు. 15 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలి ఖచ్చితంగా. నాకు 15 మినిట్స్ పట్టింది, బాయిల్ అయింది. ఓకే బాయ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.